హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తుంది అనుకోకండి. నేనైతే మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి అయితే మ్యారేజ్ ఉందన్నమాట. సో బ్యూటీషియన్స్ అంత కాకపోయినా ఏదో కొంచెం అయితే ప్రాక్టీస్ చేసి అలా నేర్చుకున్నా నేను. అంటే యాక్చువల్గా తను బ్యూటీ పార్లర్కి వెళ్తే మ్యారేజ్కి కోను పెడితే 8,000 అడిగిరంట. 8,000 పెట్టినా ఇలా వేయించుకున్న 1 వీక్ పోయేదే కదా కోన్ అనేసి నా దగ్గరికి అయితే వచ్చింది. అక్క వేయవా కోను అంటే సరేలే వేద్దామని నేనైతే వేస్తున్నా. బ్యూటీషియన్స్ అంతా అయితే కాదు, చూసే వాళ్ళు అయితే వా ఇది కూడా పెట్టాలా అనుకోకండి. నాకైతే ఇది గ్రేటే, ఎందుకంటే నేనేమీ నేర్చుకోలేదు, కోచింగ్ తీసుకోలేదు, ఇలా డబ్బులు పెట్టి నేర్చుకోలేదు. జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ కొంచెం మాత్రమైనా వచ్చింది. సో నాకు పెట్టాలనిపించింది, ఈ వీడియో షేర్ చేయాలనిపించింది కాబట్టి నేనైతే అప్లోడ్ చేస్తున్నా. బ్యాడ్గా అయితే అనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే అప్లోడ్ చేసుకుంటున్నా అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే చూడకండి, ఓకేనా. అండ్ నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ పేజ్కి వెళ్ళి నా రీల్స్ అయితే చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఓకేనా. అండ్ అలాగే ఈ డిజైన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదో నాకు వచ్చినంతలో నేను వేశాను. డబ్బులు పెట్టి వేసే వాళ్ళైతే, మనీ తీసుకునే వాళ్ళైతే చాలా బాగా వేస్తారు కదా, బొమ్మలు అవి ఇవి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫొటోస్ అని పెట్టుకుంటూ వేస్తారు కదా. మనమైతే బ్యూటీషియన్ కోర్స్ అయితే తీసుకోలేదు కదా, అందుకనే మనకు అలాంటివి అయితే రావు. ఏదో వచ్చినంతలో కోన్ పెడుతున్న డిజైన్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. అండ్ నా చిన్నప్పుడు అయితే అసలు నాకు పెట్టరాకపోయేది కదా, మా అమ్మకు కూడా పెట్టరాకపోయేది అసలు. అంటే ఇక చాలా వరకు స్కూల్లో కూడా పెట్టొచ్చిన వాళ్ళైతే మంచిగా పెట్టుకొని వచ్చేది. బట్ నేను ఎవరిని అడగాలో తెలీదు, నాకు ఎవరు పెడతారో కూడా తెలియదు అనమాట. సో ఆ మూమెంట్లో నేనైతే ఇక చిన్నగా ఫస్ట్ అయితే నోట్బుక్లో పెన్తోనైతే ఇక చిన్నగా డిజైన్స్ అయితే వేసుకునేదాన్ని. నా ఫంక్షన్కి కూడా నేనే వేసుకున్నా అండి, ఎవ్వరు వేసేవాళ్ళు లేరు మా రిలేటివ్స్లో కూడా. అప్పుడైతే ఏం మంచిగా రాకపోయేదన్నమాట, వచ్చింది నేను వేసుకునేది. బట్ ఇప్పుడైతే పర్లేదు అనిపించింది నాకైతే, ఎందుకంటే ఇక మాత్రం కూడా ఎవరు వేసేవాళ్ళు లేరు కదా మనప్పుడు. ఇప్పుడు మనం వేస్తున్నామంటే గ్రేటే కదా, మాత్రం నేర్చుకొని కదా. అందరికీ అయితే రావు కదా ఈ డిజైన్స్, చేయి మెలికలు తిరగడం రాదు కదా. సో మనకు వచ్చి కాబట్టి మనం ఈ విషయంలో అయితే గ్రేటే కదా. అలాగా నేనైతే నోట్బుక్లో అయితే అస్సలు నాకు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు నోట్బుక్లోనైతే ఖచ్చితంగా ఊకే ప్రతి నోట్బుక్లో ఏ నోట్బుక్లోనైనా ఆ డిజైన్సే ఉండేదన్నమాట. చిన్నగా ఇలా చిన్న ఫ్లవర్స్ అట్లా వేసుకుంటూ, సన్నగా అరబిక్ కోన్ అనమాట, అట్లా వేసుకుంటూ ట్రై చేసుకుంటూ ఈ విధంగా అయితే నేర్చుకున్నాను అనమాట. నేను ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే ఇది చాలు కదా మనం వేసుకోవడానికి, ఎవరైనా అడిగినప్పుడు వేయడానికి. ఈ మాత్రం వచ్చే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి మనల్ని అడుగుతారు కదా. సో మనమైతే వేయొచ్చు. అండ్ మనం వేసుకోవాలి కాబట్టి వేరే వాళ్ళని అడగకుండా, అలాంటి కొంతమంది అడిగినప్పుడు ఏం చేస్తారంటే నాకు పని ఉంది అది ఇది అంటారు, అప్పుడు మనం అప్సెట్ అవ్వాల్సి వస్తుంది. సో మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఈ విధంగా మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనమే ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట కదా. అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. నేను ఎవరికైనా కోన్ వేసినా సరే ఈ విధంగానైతే ఫొటోస్ అయితే తీసుకుంటానండి, ఎందుకంటే ఈ విషయంలో నేనైతే నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటా. సో అందుకనే నేనైతే కంపల్సరీగా వీడియోస్ అయితే తీసుకుంటా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ అమ్మాయికి పండిన తర్వాత అయితే చాలా బాగా లుక్ వచ్చిందనమాట.
అంటే మార్నింగ్ టైం కదా అంత బాగా అనిపించలేదు, కాకపోతే 1 డే తర్వాత అయితే సూపర్ లుక్ వచ్చిందనమాట. ఓకేనా, బాయ్ బాయ్.